చిత్తూరు మేయర్ అనురాధ హత్య జరిగిన గంటల్లోనే ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులు నగరం దాటిపోకుండా జాగ్రత్త పడిన పోలీసులు వడివడిగా సాక్ష్యాలు సేకరించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి సన్నిహితులే హత్యకు పథకరచన చేశారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు జాగిలాల్ని రంగంలోకి దించారు. ఘటనా స్థలంలో నిందితులు వదిలిపెట్టిపోయిన బురఖా ఆధారంగా నిందితులు ఎటు పారిపోయారో గుర్తించే ప్రయత్నం చేశారు. ఆ జాగిలం నేరుగా కటారి మోహన్ మేనల్లుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూ ఇంటికి వెళ్ళింది. ఈ ఆధారంతో పోలీసులు ఆయన పాత్రపై దర్యాప్తు ముమ్మరం చేశారు. చింటూనే ఈ దారుణానికి ఒడిగట్టాడని అనుమానించిన మేయర్ అనుచరుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆయన ఇంటిపై దాడి చేశారు. వాహనాలను తగులబెట్టారు. ఈ ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సకాలంలో పోలీసులు అక్కడకు చేరుకొని వారిని నిలువరించారు. మంటలు ఆర్పారు. పరిస్థితి చేయి దాటిపోకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు చిత్తూరు నగరంలో 144 సెక్షన్ విధించారు. చింటూ కటారి కుటుంబాల మధ్య కొద్ది నెలల నుంచి తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. తమిళనాడులో ఇంజనీర్గా పనిచేసే చింటూ ఎన్నికల వరకు కటారి కుటుంబంతో సన్నిహితంగా ఉన్నాడు. ఆస్తి వివాదాలు, రాజకీయ ఆధిపత్యంతో వారి మధ్య మనస్పర్ధలు పెరిగాయి. చింటూ ప్రవర్తన నచ్చని కటారి కుటుంబం ఆయన్ని దూరం పెట్టింది. ఆయన చేస్తున్న పనులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కలగజేసుకుని చింటూ కటారి కుటుంబం మధ్య ఇటీవలే రాజీ కుదుర్చారు. వివాదాలు సద్దుమణిగి ప్రశాంతంగా ఉన్న సమయంలో ఈ ఘటన ఉలిక్కిపడేలా చేసింది. మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో ఉన్న పాత వైరం కూడా హత్యకు దారితీసి ఉంటుందేమో అన్న కోణంలోనూ పోలీసులు దృష్టి సారించారు. గతంలో సీకే బాబు, కటారి మోహన్ మధ్య దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం ఉపాధ్యక్షుడైన కటారి మోహన్ చిత్తూరులో బలమైన నాయకుడిగా ఎదిగారు. తన భార్య అనురాధను మేయర్గా గెలిపించుకున్నారు. సీకే బాబును ఎదుర్కొని గత ఎన్నికల్లో చిత్తూరులో తెలుగుదేశం విజయానికి తీవ్రస్థాయిలో కృషి చేశారు.